నంది అసలు సాక్షాత్తు ఆ శివుడికే వాహనంగా ఎలా మారాడు అని ఆసక్తికరమైన కథపై ఇది ఒక సంక్షిప్త వివరణ. అల్పాయుష్షుతో పుట్టిన ఒక చిన్న కుర్రాడు కేవలం తన భక్తితో ఆ పరమశివుడికి అత్యంత ఇష్టమైన వాహనంగా ఎలా మారిపోయాడో ఈ కథ మనకు చెబుతుంది. మొదటిది, పిల్లలు లేని శిలాదుడు అనే ఒక ముని కఠోర తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడి వరం వల్ల భూమిని దున్నుతున్నప్పుడు ఆయనకొక బాలుడు దొరుకుతాడు. ఆ ముని ఆ బాబుకి నంది అని పేరు పెట్టి ఎంతో గారాబంగా పెంచుకుంటాడు. రెండవది, ఒకరోజు ఆశ్రమానికి వరుణ, మిత్రదేవతలు వస్తారు. వాళ్ళు నందికి ఆయుష్షు చాలా తక్కువ అని చెప్పడంతో నంది వెంటనే శివుడి కోసం ఘోర తపస్సు మొదలుపెడతాడు. కాని ఇక్కడ ఆశ్చర్యమేంటంటే, సాక్షాత్తు ఆ శివుడు ప్రత్యక్షమవ్వగానే నందికి ఎంత సంతోషం వేసిందంటే తన దీర్ఘాయుష్షు గురించి అడగడమే మర్చిపోతాడు. అంతా మర్చిపోయి ఎప్పటికీ తనతో పాటే ఉంచుకోమని వరమడిగేస్తాడు. ఇక చివరిగా శివుడు ఆ స్వచ్ఛమైన భక్తికి మురిసిపోయి ఆ కోరికను మన్నిస్తాడు. నందిని ఒక ఎద్దు రూపంలోకి మార్చి తన ప్రమథ గణాలన్నిటికీ అధిపతిగా చేస్తాడు. అంతేకాదు, తన స్వంత వాహనంగా ఏకంగా కైలాసానికే తీసుకువెళ్ళిపోతాడు. నిజమైన భక్తితో అడిగితే కేవలం ఆయుష్షు మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ దేవుడి దగ్గరే ఒక శాశ్వత స్థానం దొరుకుతుందని నంది కథ మనకు చాలా స్పష్టంగా చెబుతోంది.